యాక్చువల్లీ నాకు మా బావగారు భాను వాళ్ళ బ్రదర్, హీ వాజ్ లైక్ ఎంబీఏ చేసి లీడ్ స్కూల్ కంపెనీలో హీ వాజ్ ఇంటూ లైక్ తెలంగాణ లెవెల్లో మేనేజర్ టైప్ ఉండే అనమాట. సో తనకి అవార్డు వచ్చింది. సో నేను అనుకుంటుండే ఓకే ఇప్పుడు భాను ఈజ్ నాట్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ టు గెట్ అన్ అవార్డ్, మనదే ఫర్నిచర్ షాప్ కూడా, మన ఫర్నిచర్ షాప్లో మనమే ఇచ్చుకోలేము కదా అవార్డ్, ఎట్లా వస్తుంది ఎట్లా, ఇట్ వాజ్ మై డ్రీమ్. మేము అప్పుడు నవ్వుకుంటుండే యాక్చువల్లీ, మనమేమో నలుగురం కూర్చొని నీకు అవార్డు నీకు అవార్డు నీకు అవార్డు బెస్ట్ సేల్స్ నువ్వు తీసుకొని అట్లా ఫన్ చేసుకుంటుండే అనమాట మేము. సో ఇంకా ఇట్ వాజ్ లైక్ డ్రీమ్, ఇదంతా ఒక డ్రీమే అండి, ఫర్నిచర్ ఫీల్డ్ లో ఉండదు. కానీ చాలా మంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేరు. ఎవ్రీబడి ఆర్ సెల్లింగ్ ఫర్నిచర్. ఇప్పుడు దాని ఏమంటారు, యాష్లీ ఉంది, దేర్ ఆర్ వెరీ బిగ్ ఫర్నిచర్ స్టోర్స్. మాదొక్కటే ఫర్నిచర్ స్టోర్ కాదు, బట్ ఇన్ దట్ హ్యూజ్ కాంపిటీషన్ బీకేపీ అనేది చాలా రీచ్ అవ్వడం ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. సో ఇట్లా అవార్డ్ గెలుచుకోవడం కూడా ఇట్స్ సింపుల్, చిన్న చిన్నవి ఎక్కువ హ్యాపీనెస్ అగైన్ దే వర్ టాకింగ్ అబౌట్ us. అక్కడ గ్రూప్ అక్కడ మాకు తమిళనాడు ఎమ్మెల్యే గారు ఇచ్చారన్నమాట అవార్డు. ఇంకొక అతను కూడా ఫిలిం ఇండస్ట్రీ యాక్టర్ సూర్య గారితో వాళ్ళందరితో, కమల్ హాసన్ గారితో వాళ్ళందరితో చేశారనమాట. వాళ్ళు ఇట్లా మేము యాక్చువల్లీ నార్మల్ అవార్డు వచ్చింటే మేము అంత ఎక్కువ ఫీల్ అవ్వకపోతుండే. వాళ్ళు చెప్తుండే అనమాట, ఇతనే యుఎస్ నుంచి, దిస్ ఇస్ ద గై హూ కేమ్ ఫ్రమ్ యుఎస్, వీ వాజ్ స్పోకింగ్ జస్ట్ నౌ, హీ ఈస్ ద గై అని అనుకుంటే అప్పుడు వీ వాజ్ షాక్డ్. ఓకే వీళ్ళకి కూడా రీచ్ అయినాం మనం, రీచ్ అవుతుంది అని ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే సో దే స్పోక్, కొంచెం ఒక 5 minutes మాట్లాడారు అనమాట మాతో స్టేజ్ మీద. ఓకే ఇట్ వాజ్ రియలీ గుడ్. సో లెట్స్ స్టార్ట్ విత్ వన్ ర్యాపిడ్ ఫైర్. ఓయ్ అమ్మా, ఫైర్ అని మాత్రమే ఉంటుంది కానీ స్వీట్ ఫైర్ అనమాట. స్టార్ట్ చేద్దామా? షల్ వి స్టార్ట్? ఓకే, ఫస్ట్ నేను రిషి నుంచి అయితే స్టార్ట్ చేయడం నుంచి స్టార్ట్ చేస్తా, ఎందుకంటే ఇట్స్ ఎ గర్ల్ థింగ్ కదా. ఫస్ట్ ఫీమేల్స్ మేము ఖచ్చితంగా భార్గవ్ బర్త్డే ఉంది, కొంచెం చూసి అడగండి. కమింగ్ డేస్ అని పెట్టారు. యాక్చువల్లీ ఆ వీడియో కూడా అడగదాం అనుకున్నా. ఎప్పుడు బర్త్డే? ఇప్పుడు థర్స్డే 29. బెంజ్ తర్వాత ఇంకేం వస్తుంది అనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ ఫస్ట్ బెంజ్కి కంగ్రాచులేట్ చెప్దాం అనుకున్నా. మంచి కలర్ చూస్ చేసుకున్నారు భాను గారు. రెడ్ కలర్ ఇష్టమా? రిషికి బెనిఫిట్ ఏంటంటే భానుగారికి గిఫ్ట్ చేసుకుంటారు, మనం ఏమి ఇవ్వాలి. అంతేనా? అయితే ఇంకా సూపర్ బెనిఫిట్ అయితే ఇది, ప్రతి ఒక్కరికి ఇది రాదు. ఓకే భానుగారు, సో బెంజ్ ఫస్ట్ కొనక ముందు ఏదో ఒకటి కొనాలని థాట్ ఉంది, కార్ కొనాలని థాట్ ఉంది. బెంజ్కి ఫిక్స్ అయిన మూమెంట్ అంటే ఏంటి? నాకు బేసికల్ గా లగ్జరీ లైఫ్ అంటే ఇష్టం. అందరికి ఇష్టం, లగ్జరీగా బతకాలని ఇష్టం. ఎవరు చెప్పరు కానీ అది ఎందుకు ఇష్టము అంటే నేను చూసిన సంఘటన అటువంటివి. ఇప్పుడు నా కార్ ఒకప్పుడు పార్కింగ్ ఇస్తే ఏదో మూలకు పడేస్తుండే, ఇప్పుడు పార్కింగ్ ఇస్తే ఎంట్రన్స్ లో పెడతారు. సో అది డిఫరెన్స్ నేను చూసాను. అయితే బెంజ్ తీసుకోవడానికి మేజర్ కారణం ఏంటంటే, నాకు ఎంతైతే లగ్జరీ ఇష్టమో నాకు వచ్చిన వైఫ్కి అంత లగ్జరీ చూసుకోవాలని ఇష్టం. అండ్ అగైన్ మేము డిస్కస్ చేసినాం ఒక 10 times, లైక్ బెంజ్ తీసుకుందామా వద్దా, డిప్రిషియేషన్ తీసుకుందామా వద్దా, సరే తీసేసుకుందాం, తర్వాత చూసుకుందాం, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని పోయి బుక్ చేసేసి తీసేసుకున్నాం ఆ రోజు. ఓకే, కలర్ కాంబినేషన్ సెలెక్షన్ రిషిదా భానుదా? నాకు చూడంగా నచ్చింది రెడ్. అండ్ అగైన్ రెడ్ హైలైట్ అవుతుంది ఎప్పటికైనా కూడా. బ్లాక్ అవన్నీ నాకు ఆల్రెడీ వాడేసి ఉన్న బ్లాక్ ఇదన్నీ. అండ్ ఎప్పటికైనా రెడ్ తీసుకుంటే రెడ్ కలర్ తీసుకోవాలని అనుకున్నాను అనమాట. సో ఈ రెడ్ ఫిక్స్ అయితే తీసేసుకున్నాను. ఓకే, మీరు రిషి గారిని ముద్దుగా పిలిచే పేరేంటి? రిషి, బేబీ అంతే. రిషి కాకుండా బేబీ అంటున్నా. బేబీ అందరూ పిలుస్తారు కదా, అదే పిలుస్తారు. అందరూ పిలుస్తారు కానీ పెళ్లి కాకముందు యాక్చువల్లీ మా మమ్మీ అంటుండే, అరే నేను జనరల్ బేబీ అని పిలుస్తా, రిషి బేబీ అని పిలుస్తుంది. మా అమ్మ అంటుండే, అరే నువ్వు బేబీ అని పిలుస్తావు, డాడీ కూడా బేబీ అని పిలుస్తావా అని. అంటే అది విని ఒకప్పుడేమో భయం, అంటే ఇట్లా అంటారేమో అని అనుకుంటుంటే ఇప్పుడు విని నార్మల్ అయిపోయింది. అలా కూడా బేబీ అంటే అనుకుంటారు. సో మీ మ్యారేజ్ లైఫ్లో మీ పార్ట్నర్ విషయంలో ఆవిడ మీకు వైఫ్ గా రావడం మీ లెక్క, మీరు ఆవిడకి హస్బెండ్ గా వెళ్ళడం ఆవిడ లెక్క అంటే ఇద్దరు లక్? నో ఇది కన్ఫ్యూజ్ ఆన్సర్ చెప్పొద్దు, ఓన్లీ వన్ ఆన్సర్ చెప్పాలి వితౌట్ ఫిల్టర్. సో ఇక్కడ ఏంటంటే నేను ఐ ఫీల్ షీఈస్ కమింగ్ టు మై లైఫ్ ఇస్ లక్. ఎందుకు అని అంటే మేబీ తను వచ్చిన తర్వాతనే వాట్ ఎవర్ ద సక్సెస్, మేబీ నేను నా లైఫ్లో సీరియస్గా ఉండడము. అండ్ అప్పటిదాకా ఐ వాజ్ జస్ట్ మేకింగ్ ఫన్నీ లైఫే ఉంటుండే. దాని తర్వాత నేను తెలుసుకున్నాను అంటే లైఫ్ నన్ను నమ్మ ఒక అమ్మాయి వచ్చింది, ఐ హ్యావ్ టు గివ్ వాట్ ఎవర్ ద నీడ్స్ ఫర్ హర్ అన్నట్టు చూసుకొని అప్పటికి కూడా అంటే లైక్ నాకు అదే ఫీల్ అవుతున్నాడు ఎప్పుడు. ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ దాట్ నన్ను ఒక నమ్మి రెస్పాన్సిబుల్ ఒక అమ్మాయి వచ్చింది,
ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. అండ్ తన ఫ్యామిలీని కాదనుకొని నా కోసం ఫైట్ చేసింది. సో తనంత నమ్మి వచ్చినప్పుడు ఆ లవ్ మనం చూపించాలి, ఆ కేర్ చూపించాలనే దిస్ ఇస్ ద బీకేపీ హోమ్స్ ఇస్ ఫర్ హర్. సో స్వీట్. నా కష్టమే తన కోసము. ఓకే. ప్రపోజల్ ఎవరు ఫస్ట్ చేశారు? ఇక ఆబ్వియస్లీ బాయ్స్ అయ్యారు కదా. ఎలా చేశారు గుర్తుందా? ఆ రోజు ప్రపోజల్ చేసినప్పుడు రిషి గారు వేసుకున్న కాస్ట్యూమ్ గుర్తుందా? బేసికలీ రిషి సింపుల్గా ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకుంటుంది ఎక్కువ. కలర్ చెప్పండి మాస్టర్. కలర్ గుర్తులేదు కానీ డామినోస్ ముంగట, అంటే దట్ వాస్ డామినోస్ ముంగట కింద కూర్చున్నాం మేము ఇద్దరం. ప్రపోజల్ కాదు, బట్ దట్ ఈస్ లైక్ ఒక ప్యూర్ అఫెక్షన్ ఆఫ్ లవ్ అని అనిపించింది. రిషి ఒకసారి కళ్ళు మూసుకోని అన్న, కళ్ళు మూసుకుంది, టక్ మన పోయి కిస్ ఇచ్చిన. అదే ప్రపోజల్ అనేసుకున్నారా? అంటే ఇంకా అది మేబీ అదొక ప్యూరిటీ ఆఫ్ లవ్ అనే ఫీల్ అయింది అనమాట రిషి. సో తను ఏడవడం స్టార్ట్ చేసి, అంటే జస్ట్ కిస్కే ఏడుస్తుండే. ఐ ఫెల్ట్ అది ఎంత ఇంపార్టెంట్ అన్నప్పుడు, అరే ఇంత వాల్యూ చేస్తున్నామని. ఎక్కడ కింద స్ట్రీట్ మీద కూర్చొని ఉండే మేము. సో వీ వర్ జస్ట్ హ్యావింగ్ ఫన్ టాక్స్ ఎట్ దట్ టైమ్. దాని తర్వాత దట్ ఈస్ మై ఫస్ట్, అంటే ప్రపోజల్ కన్నా కూడా ఐ రిమెంబర్ దట్ ఓకే దిస్ డే ఇస్ ద ప్రపోజల్. డేట్ గుర్తుందా? గుర్తులేదు. తన బర్త్డే డేట్ గుర్తుందా? యా 13th. మ్యారేజ్ డేట్ గుర్తుందా? 12th. 13th అంటే 12th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం నైట్, 13th కూడా కంటిన్యూ చేస్తాను అని చెప్పబోతుంది.